సంబంధించినటువంటి వాళ్ళు నాయకులు, కీలకమైనటువంటి నాయకులు అందరూ బయటికి వెళ్ళటం, కొంతమంది జనసేనలో చేరటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు అదే విధంగా రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పటికి నలుగురు రాజీనామా చేశారు. ఇంకా కొంతమంది రాజీనామా చేస్తారు. 11 మందిలో బహుశా ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు మిగలకపోవచ్చు అనేటువంటి దాని మీద చర్చ ఉంది. అయితే ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది జగన్మోహన్ రెడ్డి తప్ప. ఆ 10 మంది ఎమ్మెల్యేలని బహుశా తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎమ్మెల్యేలు ఎక్కడ చేరతారు, ఎటు పోతారు అనేటువంటి పెద్ద చర్చ లేదు. ఎందుకంటే వాళ్ళని తీసుకోవటం వల్ల వీళ్ళకి అప్రతిష్ట తప్ప అది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతి ఇచ్చేటువంటి అంశం. అసలు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో అవసరం కూడా లేదు. ఉన్నటువంటి వాళ్ళతోనే ఎక్కువైపోయి కూటమి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ కట్టం కూడా సమస్యే కదా. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 135 టీడీపీకి ఉంది. 21 పోటీ చేసి 21 గెలిచారు జనసేన. ఇప్పుడు ఇవి కూడా సమస్యలుగా మారినాయి. ఎందుకు అంటే తెలుగుదేశం వాళ్ళేమో మనకు 135 ఉన్నాయి, అసలు మనం ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, ఆయన వచ్చి ఎవరో మిమ్మల్ని నిలబెట్టారంటాడు, ఇవన్నీ అంటాడు, ఇవన్నీ వాళ్ళకి కూడా ఉంది. అదేవిధంగా జనసేన మా 21 గెలిచాం, అసలు మాకు తిరుగులేదు అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అన్ని సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యేలు ఇది ఇబ్బంది లేదు. అయితే మండలిలో ఒక సమస్య ఎదుర్కొంటున్నారు కూటమికి సంబంధించి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కానీ మిగతా ఎమ్మెల్సీలకు సంబంధించిన మండలిలో కొంత బలం ఉండేటువంటి పరిస్థితి. 2027 వచ్చేసరికల్లా ఒక 22 మంది 20 మంది వరకు వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది. అప్పుడు కల్లా కొంత అప్పుడు కూటమికి బలం పెరిగేదానికి అవకాశం ఉంది. మరి అప్పుడు దాకా వెయిట్ చేయాలంటే ఇబ్బంది కదా. అప్పుడు వరకు మండలిలో ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ఉండాలి అని అంటే ఉన్నవాటిలో కొంతమంది ఆల్రెడీ అసంతృప్తివాదులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళ రాజీనామా చేస్తే సరిపోతుంది కదా. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మరి రాజశేఖర్ రాజీనామా చేశారు, ఆయన బీజేపీలో జనసేనలోనూ చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు, తెలుగుదేశంలోని చేరచ్చు, వాళ్ళ ఇష్టం. ఎవరు పార్టీలు మారటం అనేటువంటిది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది కదా. అయితే ఓడిపోయినటువంటి పార్టీలో ఉండటము, ఒక 5 ఏళ్ల పాటు ఆ ప్రతిపక్ష పార్టీలో కూర్చోవటము, ఇబ్బందులు పడటము, ఇవన్నీ ఎందుకు అసలుకి అనేటువంటి ధోరణి రాజకీయ నాయకుల్లో మొదలైంది. అది ఎప్పుడో మొదలైంది, ఇప్పుడేం కాదు కదా. అది తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు బయటికి పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని, ఒక 3 ఎంపీలను కూడా 14 నుంచి 19 వరకు తీసుకున్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చూసాం. ఎవరు కూడా ఓడిపోయినటువంటి పార్టీలో ఉండటానికి ఇష్టపడటం, ఎవరు సేవ చేయడానికి రావటం లేదు కదా. డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఆ డబ్బులు ఖర్చు చేసే ఎన్నికల సమయంలో డబ్బులు ఎలా సంపాదించుకోవాలనేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటాను భవిష్యత్తులో ఏదో దెబ్బ తగిలిద్ది, ఆ నాయకులు పోతే అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అందరూ ఎవరన్నా అనుకుంటే అది చాలా పొరపాటు అండి. ఎందుకు అని అంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకేముంటుంది. వాళ్ళు 151 నుంచి 175కి పోవాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. 151లో మధ్యలో 11 మిగిలింది. జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు అని తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉన్న తర్వాత ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకన్నా పోయేది ఏముంది. ఆ నాయకులు అందరు ఎందుకు, వాళ్ళు ఏం చేస్తారని ఆయన ఏం చెప్తున్నాడు, మేము తయారు చేసుకుంటాం నాయకులందరూ, జనం నుంచి నాయకులు వచ్చేస్తారు, ఏదైనా ఉంటే సమస్య నాదే, నేనే జనంలోకి వెళ్తాను, నేనే తిరుగుతాను అని జగన్మోహన్ రెడ్డి